ఒకసారి చూడండి. ఇగో ఆ చిన్నారి చెప్పిన మాటలు చూడండి. ఆ చిన్నారి చెప్పిన మాటలు చూడండి. ఆర్హ పాప కనబడట్లే. అల్లు ఆర్హనా పాప పేరేంది? సేమ్ అదే ఏజ్. అల్లు అర్జున్ పిల్లల ఏజ్ ఎట్లా ఉందో వీళ్ళ పిల్లల ఏజ్ కూడా అంతే ఉంది ఇంచుమించు. ఈ చిన్నారి బాధ చూడండి. ఒకసారి చూడండి. నేను చెప్తున్నా తెలంగాణ ప్రజలారా, ఎవరు ఏది రైట్ ఏది రాంగో మీరు తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో మీరు ఉండాలి. ఈ రోజున వీళ్ళ టికెట్లు కొనడానికి మన ఎంటర్టైన్మెంట్ కోసం మనం కూడా పోయి చూస్తున్నాం. కొన్ని తప్పులు మన సైడ్ నుంచి కూడా ఉన్నాయి. అందుకే అల్లు అర్జున్ని బయటికి రావాలని కోరుకున్నాం. కానీ అల్లు అర్జున్ బయటికి రాగానే ఈ లీడర్లు, ఈ ప్రజానాయకులు, ఈ సోషల్ యాక్టివిస్టులు ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ పోయి ఏదో కొంపలు మునిగిపోయినట్టు పరామర్శిస్తున్నారు. మరి పిల్లల్ని కుటుంబాన్ని పరామర్శలు లేవా? వీళ్ళు ఎట్లయితే అల్లు అర్జున్కి మద్దతు ఉన్నారో ఈ కుటుంబానికి కూడా మద్దతుగా ఉండి మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచలేరా? నీ కొడుకుకు నేనున్న అద్భుతమైన ట్రీట్మెంట్ చేయించి బయటికి తీసుకొస్తా అని మాట ఇవ్వలేరా? పైసలు ఖర్చు పెట్టుకోలేరా? ఈ రోజున అమ్ముడు పోయినారు. ఎవరు అమ్ముడు పోయినారు? అల్లు అర్జున్కు ఒక బూచిలాగా చూపించి కొంతమంది పోలీసులు, కొంతమంది అడ్వకేట్లు పైసలు 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 తీసుకుంటున్నారు. గవర్నమెంట్లో కూడా కొంతమంది తీసుకున్నారు ఇష్యూ క్లోజ్ అవడానికి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదో అల్లు అర్జున్, అప్పుడు ఆయన ఈగోకి తీసుకొని అప్పుడిగా నా పేరు చెప్పవా నువ్వు అని చెప్పి అరెస్ట్కి ప్రేరేపించినట్టే ఉంది అది. సో ఒకసారి చూడండి అమ్మాయి బాధ. అమ్మ ఊరికి వెళ్ళింది, ఇక రాదు. అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తాం. అమ్మ చనిపోయింది అన్న విషయం కూడా పాపకి తెలీదు. తల్లి లేని లోటు ఎవరికి తెలియదా? అందరికీ తెలుసు. ఒక తల్లి లేకపోతే, ఒక్క 2 రోజులు లేకపోతేనే అమ్మ లేకుండా ఉండలేం. పేగుబంధం అట్లాంటిది. చిన్నపిల్లలకి అది ఎంత పెద్ద బాధ. పెద్దవాళ్ళము మనమే మన తల్లుల్ని కోల్పోతూ ఉంటే మనకే ఒక రకమైనటువంటి బాధ ఉంటుంది, జీర్ణించుకోలేము. తల్లిదండ్రులు ఉండాల్సినటువంటి ఈ వయసులో తల్లి కోల్పోయిందన్న వార్త కూడా తను చెప్పలేకపోతుందో తెలియదే. మరి అమ్మ ఎప్పుడు వస్తుందని అడిగే ఆ ప్రశ్నకు సమాధానం ఏది, బదులేది? రక్షకుడుగా ఉన్న మా అన్న, నాతో పాటు ప్రతిరోజు ఆడుకునే మా అన్న హాస్పిటల్లో ఉన్నాడు, అతను బయటికి వస్తే అప్పుడు మేము ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తామని పాప చెప్తా ఉంటే రక్తం మరుగుతలేదా ఎవరికి? కన్నీళ్లు తెప్పిస్తున్న రేవతి కూతురు సాన్విక మాటలు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తల్లిని కోల్పోయిన చిన్నారి, ఆసుపత్రిలో సోదరుడు శ్రీతేజ్ జీవన్ మరణ పోరాటం. అమ్మ ఊరికి వెళ్ళింది, ఇక రాదు. అమ్మ రోజు నాకు అన్నయ్యకు అన్నం తినిపించేది, బాగా చదువుకోవాలని, స్కూల్కి ట్యూషన్కి తప్పకుండా వెళ్ళాలని చెప్పేది. అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, నెల రోజుల తర్వాత వస్తాడు. అన్నయ్య ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తామని అమాయకత్వంతో చిన్నారి సాన్విక చెబుతున్న మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందింది. ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ క్రమంలో రేవతి కూతురు సాన్వికను ఆదివారం ఓ టీవీ ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు ఆమె పై విధంగా సమాధానం చెప్పింది. సాన్విక చెప్పిన ముద్దు సమాధానాలు చూపర్లను భావోద్వేగానికి గురి చేస్తూ ఉన్నాయి. బాలుడికి పలువురి పరామర్శ. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి బేగంపేట కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రేవతి శ్రీతేజ్ను చూద్దాం ఎందులో ఉందో. 7th పేజ్ కరెక్ట్. ఎస్,
ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదివారం పరామర్శించాడు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద సైతం ఆసుపత్రికి వెళ్లి చిన్నారి శ్రీతేజ్ను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అనంతరం శారద మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో బాలుడిని పరామర్శించారని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పోనీ అట్లీస్ట్ వీళ్ళిద్దరైనా వెళ్ళి పరామర్శించినందుకు ధన్యవాదాలు మందకృష్ణ మాదిగ గారికి కానీ నేరెళ్ల శారద గారికి కానీ. మీ స్టాండ్ ఏంటి? ప్రభుత్వం తరపున మీ స్టాండ్ ఏంటి? ప్రతిపక్షాల స్టాండ్ ఏంటి? ఈ రోజున అల్లు అర్జున్కే మీరు మద్దతు ఇస్తారా? అల్లు అర్జున్కి పోయి పరామర్శిస్తారా? అల్లు అర్జున్ కోసం ట్వీట్లు చేస్తారు కానీ ఆ అబ్బాయి కోసం ఎవరు మాట్లాడరా, పరామర్శించారా? అట్లీస్ట్ మనసు రావట్లేదా, చేతులు రావట్లేదా మీకు? మనం కూడా మనుషులమే కదా, ఆలోచిస్తే అందరూ సమానమే కదా. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనే మన ఉన్నదా? ఏం లేదు. రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉందా? అది కూడా రాసలేదు. మరి అట్లాంటప్పుడు మీ స్టాండ్ ఏందో మీరు 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 మాట్లాడరా? ఇక్కడ తెలిసిపోతుంది కదా మీ రాజకీయ నాయకులకి గుండెలు ఉన్నాయో లేవో అనేది. ఇక్కడ తెలిసిపోతుంది, మీకు మానవత్వం ఉందో లేదో తెలిసిపోతుంది. ఇప్పుడు అర్థమైపోయింది సినిమా వాళ్ళకి, మన తెలంగాణలో కానీ తెలుగుదేశం ఈ తెలుగు ప్రజల విషయం కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి కూడా మానవత్వం లేదు, ఎవరికి లేదని అర్థమైపోయింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్తో ఎవరు మంచోడు ఎవడు ముంచెటోడో కూడా అర్థమైపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏమైనా జరిగితే ఎవరు పట్టించుకోరు. ఇదే తమిళనాడు, ఇదే కర్ణాటకలో జరిగితే వాళ్ళు ఇట్లా చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఇట్లా చేస్తారా? ఆ హీరోలు ఇట్లా చేస్తారా? హీరో విశాల్ ఉన్నాడు, విశాలమైన హృదయం కలిగిన వాడు. అట్లనే కర్ణాటక మన పునీత్ రాజ్ కుమార్ గారు పేరులో ఉన్నటువంటి రాజసత్వము, ఆయన జీవితంలో ఆయన ఎంతమందికి ఎన్ని రకాలుగా సహాయపడ్డాడో మనకే తెలుసు. అంతెందుకు మన సూపర్ స్టార్ రజనీకాంత్ని అడగండి ఈ విషయం మీద, సార్ స్పందించండి అని అడగండి, వాళ్ళు ఏం చెప్తారు? సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ దగ్గరికి పోయి అన్న ఇట్లా అయిందన్న, మీ సినిమా రోజు ఇట్లా అయింది అని చెప్పి రజనీకాంత్ గారు అడిగితే ఏం చేస్తారు తెలుసా? ఆయన ఏం చేస్తాడు చెప్పాలనా? పోయిన ప్రాణం ఎట్లాగో తిరిగి రాలేదు, నేను చాలా బాధపడుతున్నా, అట్లీస్ట్ ఆ కుటుంబానికి నేను అండగా ఉంటా, నా ఆస్తిలో కొంచెం శాతం అన్న ఒక ప్రాపర్టీ అన్న ఆ పిల్లల పేర్ల మీద రాసిస్తా, అట్లీస్ట్ ఆ మాట అన్న అంటాడు, అట్లీస్ట్ ఆ సహాయం అన్న పడతాడు. అతనే హాస్పిటల్కి ఒక 10 సార్లు తిరుగుతాడు. రజనీకాంత్ గారే ఒక 10 సార్లు హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. అది తమిళ్ హీరోలు, కర్ణాటక హీరోలను లేకపోతే మిగతా రాష్ట్రాల హీరోలను చూసి బుద్ధి తెచ్చుకోండి సార్, బుద్ధి తెచ్చుకోండి. మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. నాట్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆఖరికి డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మేము అనుకున్నాము ఎట్లనైతే మీరు అల్లు అర్జున్ గారిని పరామర్శించడానికి పోయినరో అట్లనే ఒక సినిమా హీరోగా మీరు ఇతన్ని కూడా పరామర్శిస్తారేమో అనుకున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి చుట్టమనే కదా అల్లు అర్జున్ గారి ఇంటికి పోయినారు. నేను ఏమంటున్నా, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మానవత్వము, పక్క రాష్ట్రాల్లో హీరోలకు ఉన్నటువంటి మానవత్వాలు మనకెందుకు లేవో అర్థం కావట్లేదు, మనమేం పాపం చేసుకున్నామో అర్థం కావట్లేదు. ఈ రోజున బిగ్ బాస్ 8లో ఒకడు విన్ అయితే ఆయన గురించి వార్తలు, ఆయన గురించి మనం మాట్లాడతాం, కానీ ఈ బాబు గురించి మాత్రం మాట్లాడడం, అంతే కదా. తన దాకా వచ్చే వరకు ఎవరు ఏందనేది తెలియదు. మనం టికెట్లు కొంటేనే వాళ్ళని హీరోలను చేసినాం, ఇది గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులకు కూడా ఓట్లు వేస్తేనే వాళ్ళు రాజకీయంలో గెలుస్తున్నారు, పదవులు అనుభవిస్తున్నారు. ప్రజలు లేనిది సినిమా ఇండస్ట్రీ లేదు, ప్రజలు లేనిది రాజకీయాలు లేవు. ఈ విషయం గుర్తుపెట్టుకున్న వాడే అసలైన నాయకుడు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదే విషయం తమిళనాడులో జరిగితే, ఇదే విషయం కర్ణాటకలో జరిగితే, ఇదే విషయం ఎక్కడో జరిగితే గిట్లా ఉండదు పరిస్థితి, వేరేలాగా ఉంటుంది. మేమేమంటున్నాం, అల్లు అర్జున్కి మద్దతు ఇవ్వడం తప్పు అంటలేము, కానీ కుటుంబానికి ఎందుకు సహాయం చేస్తలే, అట్లీస్ట్ పరామర్శిస్తలే, అట్లీస్ట్ ట్వీట్లు చేస్తలే, అట్లీస్ట్ మరి యువత కూడా మాట్లాడతలేరు ఎందుకు అని అడుగుతున్నాం, అంతే. ఇక మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మీరు ఆలోచించుకోవాలి.
పరిశీలన చేసుకోవాలి. It's very unfortunate. This is the situation of poor people in Telangana. Yes, 100%. ఏ ఒక్క నాయకుడు పోవట్లే మరి. ఇగో చిరంజీవి ఏంది చిరంజీవి గారు మెగాస్టార్, సినిమాల పరంగానే మెగాస్టారా? సామాన్యుల పక్షాన మెగాస్టార్ లేరా? సామాన్యుల పక్షాన మెగాస్టార్ లేరా?